మరణం వచ్చినప్పుడు అది మీ అనుమతిని అడగదు. అది వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తుంది. అది మిమ్మల్ని అక్కడికక్కడే నాశనం చేస్తుంది. మీరు ఒక మనిషిగా మిమ్మల్ని మీరు మార్చుకుంటే మీరు మిగిలిన ప్రపంచం యొక్క చైతన్యాన్ని ప్రభావితం చేస్తారు. మీ గురించి మీకు తెలిసినవన్నీ మరచిపోండి. మీ గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించినవన్నీ మరచిపోండి. మీకు ఏమీ తెలియనట్లు ప్రారంభించండి. నాయకులు అనుచరులను నాశనం చేస్తారు మరియు అనుచరులు నాయకులను నాశనం చేస్తారు. పోటీతత్వం ఆగిపోయినప్పుడు, పోటీతత్వం మానేసినప్పుడే నిజమైన అభ్యాసం వస్తుంది. సానబెడితేనే వజ్రం కాంతులను వెదజల్లుతుంది. చక్కగా దున్నితేనే పొలం పండుతుంది. విద్య నేర్చుకుంటే అజ్ఞాని సైతం వివేకం కలవాడవుతాడు. కాబట్టి కష్టపడితేనే ఫలితం ఉంటుంది. అవయవాలు లేని వాళ్లను, అందంగా లేని వాళ్లను, బీదవాళ్లను, చదువురాని వాళ్లను, గొప్ప వాళ్లను, దైవాన్ని, వేదాలను నిందించకూడదు. కాబట్టి ఎవరిని చిన్నచూపు చూడవద్దు. మంచి వాళ్ళతో స్నేహం సత్యాన్ని మాట్లాడేలా చేస్తుంది. మందగొండితనాన్ని పోగొడుతుంది. మనస్సును బాగు చేస్తుంది. కీర్తిని వ్యాపింపచేస్తుంది. కాబట్టి మంచి వాళ్ళతో సావాసం చేయాలి. డబ్బు లేనప్పుడే మనిషి ప్రశాంతంగా బ్రతుకుతాడు. ఎప్పుడైతే డబ్బు వచ్చి చేరుతుందో అప్పుడు మనిషికి ప్రశాంతత దూరం అవుతుంది. ప్రతి అమ్మాయిని పుట్టింటి దగ్గర నుండి ఏం తెచ్చావు అని అడుగుతారు. కానీ ఎన్ని బంధాలను వదిలి వచ్చిందో ఎవ్వరూ పట్టించుకోరు. తాత్కాలిక సౌఖ్యం కోసం అవకాశాలను వదులుకోవడం అవివేకం. మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం. ఎందుకంటే మనకంటే మంచి సమాధానం కాలమే చెబుతుంది. మట్టితో పోరాడితేనే ఒక విత్తనం మొక్కగా ఎదగగలదు. ఎదురు దెబ్బలకు తట్టుకొని నిలబడితేనే ఏ మనిషి అయినా జీవితంలో పరిపూర్ణుడుగా ఎదుగుతాడు. దారిలో అడ్డు వస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు, నడిచే పద్ధతి. చేసే పనిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది పని కాదు, ప్రయత్నించే విధానం. మనస్సును నిశ్చలంగా ఉంచితే అది నిన్ను భగవంతుడి వైపు తీసుకుపోతుంది, లేదంటే భ్రమలోనే ముంచేస్తుంది. సింహం 4 అడుగులు వెనక్కు వేసిందంటే తిరిగి బలంగా దాడి చేయడానికే. అందుకే నీ శత్రువు నిశ్శబ్దాన్ని కూడా తక్కువగా అంచనా వేయకు. ఈ ప్రపంచంలో మనం కొనుక్కోలేనిది ఏదైనా ఉంది అంటే అది గౌరవమే. దాన్ని సంపాదించుకోవాలే తప్ప పేరుతోనో, డబ్బుతోనో, పరపతితోనో కొనుక్కోలేము. కోపం వచ్చినప్పుడు మనసుతో పోరాడు, మనిషితో కాదు. సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు, కన్నీటితో కాదు. కృతజ్ఞత గొప్ప సుగుణం మాత్రమే కాదు, అన్ని సుగుణాలకు తల్లి వంటిది. అవకాశం అనేది వర్షం లాంటిది. అది కురిసేటప్పుడు మనం తడవాలే తప్ప మనం తడవాలి అనుకున్నప్పుడు అది కురవదు. గాలి ఎటు వీచినా సముద్రంలోని అలలు మాత్రం తీరం వైపే వస్తాయి. నీ గురించి ఎవరెన్ని చెప్పినా నువ్వేంటో తెలిసిన వాళ్ళు మాత్రం నిన్ను వదలక చివరి వరకు నీతోనే ఉంటారు. కాలం గడిచిపోతుంది, జ్ఞాపకాలు మసకబారతాయి, భావాలు మారిపోతాయి. చుట్టూ ఉన్నవారు దూరమైపోవచ్చు, కానీ హృదయానికి అయిన గాయం మాత్రం మానిపోదు. చెడును ప్రశ్నించడం నేర్చుకో, మంచిని అభినందించడం నేర్చుకో. అది నీలోని మంచిని పెంచుతుంది, చెడును తొలగిస్తుంది. వెనుక జనం ఉన్నారని ఎగిరిపడకు. వెన్నుపోటు పొడిచేవాడు వెనుక నుండే వస్తాడు. గతాన్ని గుర్తుపెట్టుకొని ఎవ్వరినీ తక్కువ అంచనా వేయకూడదు. ఏమో మన దగ్గర నేర్చుకున్నవాడే రేపు మనకే నేర్పే స్థాయికి ఎదగవచ్చు. లోపల ఎంత బాధ ఉన్నా ముఖం మీద చిరునవ్వు ఉంచడంలో ఉండే కష్టం ముందు ఏ కష్టమైనా చిన్నదిలాగే కనిపిస్తుంది. మనసు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. మనసు ఆరోగ్యంగా ఉండాలంటే గతాన్ని తక్కువగా ఆలోచించు, భవిష్యత్తును ఎక్కువగా ప్రేమించు. ఇలాంటి లక్షణాలు గల స్త్రీ చాలా ప్రమాదకరం. ఎక్కువగా మగవారితో మాట్లాడేవారు, అతిగా అలంకారం చేసుకునేవారు, ఎక్కువగా నవ్వుతూ ఉండేవారు.